ఇతుకన్నా నీకు ఫ్రాకా అమ్మమ్మకి హరిచంద్ ఇది హరిచంద్ కాదమ్మా ఇది హరి చాయిస్ కాదమ్మా ఇది హర్ చాయిస్ జకాస్ కొట్టుమా జకాస్ నీ పిండాకుడు మొగలేకి జకాస్ అంట వస్తానవా ఏమన్నా మేము షాపింగ్ కి పోతాము షాపింగ్ లో పువ్వు పెట్టుకున్నాం మేము ఆడే తినే అక్కడికి షాపింగ్ పోయి మళ్ళీ ఆడ బయట తిందామని చెప్పి మా అమ్మ అన్నం పప్పు కట్టింది మాకి. రాఘవేంద్ర ఉన్నాడు కదా, రాఘవేంద్ర డైరెక్టర్, ఏదో షూట్ ఉందంట, అందుకు బిందెలు తీసుకుపోతాడు. మా అమ్మ కోసమే పాట. ఏం పాట మాది? స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది ఆటే పట్ల బాయ. అమ్మ చూడు ఎత్తుక్కుంటా పోయింది అక్కడ. మా ఎక్కడ పోతానా? మా ఆడే ఉండి వస్తానాడు. మా అమ్మ చూడు వస్తానాడు అంటానా కూడా పోతుంది మా అమ్మ. ఇంకా అసలు బా స్వామి అయ్యో, అంటే పుట్టి పెరిగిండే ఎండ అసలు వేలూరులో వచ్చి మంచు పడుతుంది, ఈడ ఎండ ఉండేకి. అనంతపూర్ అల్లుడు దసరా బుల్లోడమ్మా ఆ పాట అయిపోయి తిట్టినాడు మా అమ్మని. హే ఏం మనుషులు వీళ్ళు అని. ఇప్పుడు చూడు దసరా బుల్లోడు లాగా రెడీ వేసి వస్తున్నాడు రాజు. మేము చేసే 1000 రూపాయల షాపింగ్కి బనీంచండినే కదా మా తీసుకునే పోతా ఉండేది రాజుకి బనీను చెడ్డీనే తీసుకునే పోతా ఉండేది. ఇంతమంది వస్తారా అనుకోరా. మళ్ళా నువ్వు భోజనం ఒకటి పెట్టుకున్నావు వాడికి తినేకి. ఇతుకన్నా నీకు ఫ్రాకా అమ్మమ్మకి మా మితు నీ ఫ్రాక్ అంటే అవునా, అమ్మమ్మకి అంటే నైటీ అంట. అమ్మ ఫ్యాన్స్, పిల్లలంట ఫ్యాన్స్ అమ్మది. హాయ్ చెప్పుమా, మాట్లాడు. రాధిక ఒక్కసారే వేయాలంతే, నువ్వు ఇదే బాగుంది. మా అమ్మ చూడు ఒక్కసారి వేసి వదిలేయాలంట, అంత రిచ్ అమ్మ నిండేది. ఒక్కసారికే నువ్వు మళ్ళా పక్కన పెడతావు. మితుకి చూస్తాను. ఇట్లా తిరుగు కన్నా, తిరుగు. రా ఇంకోటి చూపించుకోను తప్ప. ఇంట్రడ్యూసింగ్ సోఫియా. నువ్వు రామా, నువ్వు వేసుకొని అట్లా వచ్చి తిరుగుదురా. ఇద్దరైతే అదే పనిగా ఇంకా షో ఆఫ్ చేసుకుంటూ ఫ్లోర్ మొత్తం తిరుగుతున్నాడు.
అమ్మ అయితే ఓ షాప్ వదలకుండా తిప్పి పిండి పిప్పి చేస్తాంది నన్ను. ఏమ్మా దొబ్బేసిరా ఎలిజబెత్తడానికి ఆడ బాగా దొబ్బేసిరా పామా పా బయటికని వీడియో తీయాలంటది అమ్మని. వీడియో ఇదమ్మా పిలుస్తాను. షాప్ అంట పిల్లలకి అడుగుతున్నాడు. హరిచంద ఇది హరిచంద్ కాదమ్మా ఇది, హరి చాయిస్ కాదమ్మా ఇది, హర్ చాయిస్, హర్ చాయిస్. ఈడికి పిలుచుకొచ్చి మళ్ళీ ఆటికి పిలిచిపోతానవేందిమా? మా అమ్మ అయితే నన్ను పిండి పిప్పి చేస్తాంది ఒక్కొక్క షాపులో తిప్పుకుండా. మబ్బుగుందమ్మా, లైట్ వేసుకొని చూస్తే కనపడుతుంది కదా, లైట్ వేసుకొని చూస్తే కనపడుతుంది కదా. నువ్వు లోపల ట్యూబ్ లైట్ బిక్ చేసి, లోపల ట్యూబ్ లైట్ బిక్ చేసి తిరిగి తిరిగి అలసిపోయినాం రా నాయన. ఏందో పెళ్లి షాపింగ్ అన్నట్లు చేస్తాంది మా అమ్మ. తీసుకునేది ఏదో మంచిగా తీసుకోవాలా. మా అమ్మ అయితే అర్ధగంట సేపటి నుంచి ఐస్ క్రీమ్ తింటానే ఉంది. ఆయమ్మ తాగుతా అంటే ఆయమ్మనే చూస్తుంది. కాదు ఆయమ్మ తాగేది కాల్లా, మళ్ళీ అట్లే చూస్తాను ఆయమ్మనే. ఆయమ్మని చూస్తానే ఉండింది కదా, ఆయమ్మ తాత అంటే నువ్వు కూడా అంటావు నాలుకతో. దబా దబా కప్పలకి నేను కప్పలక్క, నువ్వు ఎండ్రగబ్బనా? ఇప్పుడు చూడు, ఇప్పుడు తాగు, తీసుకో ఇప్పుడు. అయిపోయిందా? బాయ్ చెప్పు. బాయ్ చెప్పాలి. షాప్లో పరువు తీసుకుంటా.